హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగా ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మా ప్రయాణం అయితే ఇప్పుడైతే రామేశ్వరం అయితే చేరుకున్నాము. రామేశ్వరం ఎర్లీ మార్నింగ్ 6:30కి అట్లా చేరినాం అనమాట. రూమ్ కోసం అయితే వెతుకుతున్నాము, అయినా కానీ రూమ్స్ అయితే మాకు దొరకడం లేదనమాట. అందుకని ఇక ఓన్లీ బ్రష్ అండ్ ఫ్రెష్ అప్ కోసం అయితే జస్ట్ మనిషికి 10 రూపీస్ లెక్క తీసుకొని అయితే అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసుకొని వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఇక అక్కడి నుంచి మేము రామేశ్వరంకి అయితే వచ్చినాం. అక్కడనైతే ఇసుక ఉంటుంది కదా మస్తుగా, ఘాట్లు ఉంటాయి కదా, అక్కడనైతే స్నానం అయితే చేసి నెక్స్ట్ మేమైతే 22 బావుల స్నానానికి అయితే వెళ్ళినాం అనమాట. ఇక్కడైతే చాలా చాలా బాగా మంచిగా ఇక్కడ ఇసుకలో అయితే బాగా ఆడుకున్నారు మా పిల్లలు ఇట్లా. ఇది మళ్ళీ మేము మా దర్శనం 22 బావిల స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయినాం అనమాట. రూమ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాతకి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళినాం అనమాట. దర్శనానికి వెళ్ళి ఇప్పుడు దర్శనం అయ్యి కంప్లీట్ అయ్యి మళ్ళీ రిటర్న్ మేమైతే ధనుష్కోడికి వెళ్తున్నాం అనమాట. మధ్యాహ్నం టైంలో 1 అట్లా అవుతుంది. దర్శనం అయిపోయింది, లంచ్ కూడా చేసినాం. లంచ్ చేసి నెక్స్ట్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇది మా ఆఫ్టర్నూన్ టైంలో ఎలా ఉంది, మార్నింగ్ అయితే మేము వచ్చినప్పుడు ఇవిగో ఈ బకెట్ కనబడుతుంది కదా, ఆ బకెట్ తోటి మనకైతే 22 బావిల నీళ్ళు అయితే పోస్తారనమాట. మనిషికి ఇంత అని లెక్క చెప్తారనమాట. మనిషికి ఒక్కొక్కళ్ళేమో 150 అంటారు, ఒక్కొక్కళ్ళేమో 200 అన్నారు. మేమైతే మనిషికి 200 లెక్క ఇచ్చినాం అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా తీసుకుంటున్నారు. ఆడ కూడా ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఏం లేదు. ఇక నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి అయితే బయలుదేరి ధనుష్కోడికి అయితే ప్రయాణం అయినాం అనమాట. ధనుష్కోడికి వెళ్ళే మార్గంలో చూడండి ఇలా ఇక్కడ వాటర్ రేఖ ఎండిపోయింది అనమాట. సముద్రం అయితే ఎట్లా ఉందంటే ఎడారి లెక్క ఉంది కదా మనకైతే చూస్తుంటే. ఒకప్పుడు వాటర్తో ఉండేదేమో, ఇప్పుడైతే లేక ఎడారి లెక్క మారిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మనకైతే మొత్తం అంటే ఇంకా కొంచెం దూరంలో వాటర్ ఉన్నది దాన్ని అనుకునే, కానీ ఇక్కడ మొత్తం అయితే వాటరే లేవు అసలు. మేమైతే ఇది ఉప్పేమో అనుకున్నాము సముద్రం అంతా, కానీ ఉప్పు కాదు ఏమి కాదు, అంతా వాటర్ లేక ఎండిపోయిందనమాట. ఇక్కడ చూడండి మేము దగ్గరకు కొంచెం నియర్లో మనకు కొంచెం జూమ్ చేసి చూస్తే అక్కడ వాటర్ అనేవి ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు ధనుష్కోడి 2 బ్రిడ్జ్ లెక్క అంటే ధనుష్కోడి అక్కడ ఇక్కడ ఇండియన్ ఓషన్ అండ్ బంగాళాఖాతం అన్ని వేడి చేసి ఉంటుంది కదా ఇది. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్తున్నమాట. ఇక్కడ గుడిసెలు మాత్రమే అలలు అయితే ఫ్రెండ్స్ ఎంత ఎట్లా వస్తున్నాయంటే ఫస్ట్ టైం నేనైతే సముద్రాన్ని చూడడం ఎంత పెద్దగా. అంటే ఇంతకుముందు చూసిన బాసర ఇలాంటివి అవి చూసినా కానీ అంత అలలు ఏం రావుగా ఫ్రెండ్స్, అన్ని ఎలకడగా ఉంటాయి. ఇవి మాత్రం విపరీతమైన అలలు వస్తున్నాయి, విపరీతమైన గాలి అలలు. ఎట్లా అంటే నేనైతే ఫస్ట్ టైం అన్నమాట. టీవీలలో చూపిస్తారు వాతావరణ సూచనలలో అలా ఉన్నది కదా, అట్లా చూసినా కానీ ప్రత్యక్షంగా అయితే నేను ఫస్ట్ టైం అయితే ఇలా చూడడం అయితే. ఇవన్నీ రాళ్ళన్నీ అప్పుడు ఆంజనేయ స్వామి సీతాదేవి కోసం అయితే లంక పోవడానికి ఇట్లా మనకు దారి అయితే వేసినాడు కదా సముద్రం మధ్యలో, అదే అనమాట. ఇది మనకు అటు ఇటు దారి మధ్యలో పోవడానికి లంకకు పోవడానికి ఆంజనేయ స్వామి వేసిన రామసేతు లాంటిది. ఇది మనకు రాళ్ళు అయితే అటు ఇటు పోకుండా తాళ్ళతో అయితే బంధించినాడు. అట్లా ఇసుక దిబ్బలు చూడండి ఎట్లా ఉన్నాయో. నాకైతే ఫస్ట్ టైం మేము ఇంకా బస్సులోనే ఉన్నాము. అక్కడ చూద్దామని అంటే ఇది వన్ వే అనమాట పోవడమే, కానీ మళ్ళీ అట్లనే స్ట్రైట్గా వెళ్ళిపోవడం ఏమి ఉండదన్నమాట. మళ్ళీ రిటర్నే రావాలి. అందుకైతే వెహికల్స్కి అయితే ఇబ్బంది అయిందనమాట. మాకు ఏడాదన్నా ఆపుకుందామంటే అస్సలు ప్లేస్ దొరకలేదు. ట్రాఫిక్ అంటే ఫుల్ ఉందా అంటే 2 సైడ్స్ వెహికల్స్ పెట్టుకుంటున్నారు. అండ్ మళ్ళీ మెయిన్ ఏంటంటే చిన్న చిన్న వెహికల్స్ అయితేనేమో కొంచెం కంఫర్ట్ అవుతుంది. మాది పెద్ద వెహికల్ కాబట్టి 24 సీట్స్ మెంబర్స్ పెద్ద బస్సు కాబట్టి ఇక మేమైతే తీసుకొని ప్లేస్ ఎక్కడ ఆపాలా అని చూసినాము. ఇక అయితే ఇక్కడ చూడండి, ఇక్కడైతే రామేశ్వరంలో గవ్వలు అవి అయితే చాలా ఫేమస్ కదా. సర్చ్ చేస్తున్నాం అనమాట ఇంకెక్కడ ఆపుకోవాలి ఎక్కడ ఆపుకోవాలని. మేము లాస్ట్ దాకా కూడా పోలేదు అసలు. ఇది చూడండి ఇక ఎంత బాగుంది. అందరైతే ఏడ ప్లేస్ ఉంటే ఆడ దిగి అయితే వాళ్ళ వ్యూ అయితే ఆస్వాదిస్తారు అనమాట. చూడండి ఎంత ఇక్కడైతే బాగుంది. అంటే లోపలికి పోవడానికి ఛాన్స్ ఏం లేదు. ఒక అతను చూడండి లోపలికి పోయి ఎలా ఆస్వాదిస్తున్నాడు వ్యూనైతే వావ్ అంటున్నాడు. కానీ ఫ్రెండ్స్ చాలా గట్టిగా వస్తుంది గాలి, అయితే ఘోరమైన గాలి వస్తుంది అసలు. కొట్టుకపోతే అట్టున్నాము అట్లా అంతా. నాకైతే ఫుల్ భయమైంది కూడా. మేము జస్ట్ ఇట్లా నిలబడ్డాము, ఫుల్ పెద్ద అలలు వచ్చి నేను ఫోన్ పట్టుకున్న మా మొహం మీద వచ్చి పడ్డాయి వాటర్ అంతా. రోడ్ మీద దాకా వస్తున్నాయి ఫ్రెండ్స్, అంతా ఫాస్ట్గా వస్తున్నాయి అనమాట అలలు అయితే. ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ అలలు. ఒక స్థిమితంగా లేక ఇప్పుడు
ఇక్కడ సైడ్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ అయితేనేమో స్నానాలు చేయడానికి, ఇది ఇక్కడేమో బంగాళాఖాతంలో సైలెంట్గానే ఉంటుంది. ఇండియన్ ఓషన్ అయితేనే మస్తు ఎట్లా అలలతోటి పరిగెత్తుతుందనమాట. ఇక్కడ సైడ్ మనం దిగొచ్చు లోపలికి ఇట్లా. ఇక్కడ సైడ్ ఏమో అంత బీచ్ ఉంటుంది కదా మనకు. ఇప్పుడైతే మేము కూడా దిగినాం అనమాట. తడిసిపోయిన మా గాలికి అలలకు మస్తు ఫుల్ గాలి అనమాట. అసలు వీడియో తీయడానికి కూడా, వీడియో తీస్తుంటా కూడా అసలు ఫుల్ గాలి వస్తున్నది. ఇక మేమైతే మధ్యలో అది వెహికల్ అయితే వెతికిపోయింది అనమాట. మేము కొంచెం ముందుకు పోయి తర్వాత దిగుదాం అనుకున్నాం. పోయినాం కానీ మాకైతే ప్లేస్ లేక బండి రోడ్డు మీద ఆగిపోయింది అనమాట. ఎంత తిప్పినా చాలా ఇబ్బంది అయ్యింది. ఇక తర్వాతకి ఎట్లా అన్ని రాళ్ళు వేరి అట్లా చేసిన తర్వాత మా బస్సు అయితే బయటకు వచ్చేసింది. ఇక బస్సుకు వచ్చిన తర్వాత ఇక పిల్లలు ఎంజాయ్ చేయలేదు, ఏం చేయలేదు అనే ఉద్దేశంతో జస్ట్ లాస్ట్ మినిట్లో సాయంత్రం పూట ఇక్కడనైతే దిగి కొద్దిసేపు అయితే మా పిల్లలు అయితే ఆడుకున్నారనమాట. ఇక్కడ అసలు కొంచెం ముందుకు పోతే మనకు దంచుకొని ఉంటుంది కదా, అది శ్రీలంక బార్డరు అటు అనమాట. మనం ఆడిదాకా పోలేదనమాట. పోదామన్న వరకల్లానే బస్సు స్టక్ అయిపోయి మేము దిగని బస్సులో ఉండిపోయినాము. ఇక మా సారు మా బాబాయ్ అయితే పోయారు, లాస్ట్ దాకా పోయారు. ఫొటోస్ కూడా దిగినారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ ఈవినింగ్ టైంలో అనమాట. సముద్రంలో స్లో మోషన్స్ పెట్టి ఎట్లా దిగుతున్నారు అందరూ అలా సముద్రంలో అయితే పరిగెత్తుతూ ఉన్నారనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఫుల్ గాలి ఫ్రెండ్స్. బట్ ఇక డ్రెస్సెస్ అయితే ఎట్లా పోతున్నాయి గాలికి చూడండి.